మొదటి సమాచారం ఏమంటే దేవుడు అనే ఆయనను ఎవరు ఎన్నడూ చూడలేదు. ఆయన తన స్వరూపాన్ని బట్టి అదృశ్యమైన వాడు, అదృశ్యుడు కంటికి కనిపించేవాడు కాదు. అందువలన మనుషులు ఎవరు కూడా దేవుని కంటి చూపుతో చూచి ఎరగలిగిన అవకాశం లేదు. ప్రవక్తల్లో అగ్రగణ్యుడిగా చెప్పబడే మోషే అందరి ప్రవక్తల్లో ఎక్కువ అనుభవం కలిగిన వాడు, దేవునితో సంభాషించిన వాడు, పరిచయం కలిగిన వాడు, అనేక సంవత్సరాలు దేవుని సముఖంలో నిలిచి ఆయన ప్రజల పక్షంగా కార్యము జరిగించిన వాడు, దేవుని యొక్క నిబంధనకు ధర్మశాస్త్రానికి మధ్యవర్తిగా ఉన్నవాడు, దేవునిగా ఫరోకు దేవునిగా నియమింపబడినవాడు ఆ మాటకు వస్తే. కాబట్టి నిర్గమ 7:1 పరమదేవుడు ఏం చెప్పాడు? నేను ఫరోకు నేను దేవునిగా నియమించి ఉన్నాను అని చెప్పాడు. ఫరోకు దేవునిగా నియమింపబడి ఇశ్రాయేలు జనాంగానికి నాయకత్వం వహించి 40 సంవత్సరాల పాటు వారిని అరణ్యంలో నడిపించి అనేక అద్భుతాలు చేసి దేవుని పక్షంగా మాట్లాడిన మోషే సైతము దేవుని చూచే అదృష్టాన్ని నోచుకోవాలా. నిర్గమ 33:20 పరమానంద దేవుడు నా ముఖాన్ని చూచి ఎవడు బ్రతకుడు అని చెప్పేశాడు. అందువల్ల మోషే యొక్క కోరిక ఇది. ఒకసారి దేవుని ముఖదర్శనం చేసుకోవాలని ఆలోచన కలిగిన వాడు దేవుని అడిగితే మోషేకు దేవుడు చెప్పిన సమాచారం ఒకటే, దేవుడు నా ముఖమును చూడజాలవు అనేసాడు. ఒకే సమాచారం. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడు అన్నాడు. కాబట్టి మానవ జాతులు ఎవడు దేవుని చూచి బ్రతికే అవకాశం లేని పరిస్థితి. అలా గ్రంథం ఏం చేసి చెప్పేసిందంటే యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనా దేవుని చూచడం లేదు అని చెప్పేశాడు. దేవుని చూచడని పరిస్థితుల్లో ఎవడు చూడలేదు కనుక మనుషులు దేవుని గురించి తెలుసుకోగలిగిన సమాచారం చాలా తక్కువ. అయితే ప్రభువైన యేసు నిత్యత్వంలో దేవునితో పాటు ఉండి దేవుని సముఖంలో ఉండి దేవుని రూపును అనుభవించి సృష్టికర్త యొక్క స్థానంలో నిలిచి భూలోకానికి అవతరించిన ప్రభు దేవుని ఎరిగిన వాడు దేవుని మనుషులకు పరిచయం చేయడానికి అవతరించాడు. 1:18 రాబడింది యోహాను సువార్త. ఎవడును ఎప్పుడైనా దేవుని చూచిండలేదు, ఆయన రొమ్మును నా ద్వితీయ కుమారుడే, ఆయన బయలుపరిచాను అని చెప్పాడు. ఆయన రొమ్మును నా ద్వితీయ కుమారుడు. రొమ్మును అనేది హెబ్రీ ఇడియం. అది రొమ్మున అంటే కుడివైపున ఉన్నా అని అర్థం. ఇడియం దాన్ని హెబ్రీ ఇడియంకు
ప్రత్యేకమైన అర్థం. ఆయన కుడివైపున ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచను చెప్పేశాడు. ప్రభు యేసు భూలోకానికి అవతరించిన తర్వాత దేవుడు ఎవరు అనే సమాచారం ఆయన వివరించాడు. ప్రభు యేసు వివరించిన వివరణలో ప్రత్యేక మొదటి సమాచారం ఏమంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును అని, దేవుడు అద్వితీయుడు అని చెప్పని సమాచారం. అది 17వ అధ్యాయం 3వ వచనం. మార్క్స్ సువార్త 12వ అధ్యాయంలో తర్కం జరుగుతోంది. ప్రత్యేకించి ప్రభు యేసును తప్పు పట్టడానికి పూనుకున్న శాస్త్ర నోరు మూపించబడిన తర్వాత, పరిసర నోరు మూపించబడిన తర్వాత సర్దుకాయ నడుపుతాయని అంటాడారు. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో సర్దుకాయలు వెంటాడి ప్రభుని ఎలాగైనా చిక్కించుకోవాలి, అయిపోయాడు ఈ సంగతి, ఈసారి మా చేతుల్లో చిక్కిపోయాడు అనే భావంతో ఒక కథలు లేరు ఆయన దగ్గర. ఏం కథలు లేదంటే పునరుద్ధారం లేదు అనే భావంతో, అయ్యా మా దగ్గర ఒక అతడున్నాడు, వివాహం అయింది, బిడ్డలాగా సరికి చనిపోయాడు. బిడ్డలకు చనిపోతే మోషే ఏం చెప్పాడు, ధర్మశాస్త్రం ఏం చెప్పాడంటే తన సహోదరుడు ఆమెను వివాహం చేసుకొని బిడ్డల కంటే మొదటి బిడ్డ చనిపోయిన వాడికి వారసులు అవుతాడని చెప్పని గ్రంథం మోషే చెప్పాడు నాకు. రెండవ వాడు కూడా చేసుకున్నాడు, బిడ్డలకు చనిపోయాడు. మూడవ సహోదరు ఆయన చేసుకున్నాడు, చనిపోయాడు. అలాగే 7 సహోదరులు ఆయన చేసుకుంటే చనిపోయారు. ఆఖరికి అక్కడ నాకు కూడా వెళ్ళిపోయింది. రేపు పునరుద్ధానం అంటున్నావు కదా, రేపు మృతి నుంచి రాబడిన తర్వాత ఈమె ఎవరికి భార్య అవుతుంది, 7 చేసుకుంది కదా అని ఇరకాసులు పెట్టడానికి ప్రయత్నం చేసి ప్రభు యేసు జవాబు చెప్పిన సమాచారం ఇక్కడ ఉంది. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లి చేయబడరు, కానీ పరలోకమందున్న దోతల వలె ఉంది. వారు లేచుడని మృతులను కూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. దేవుడు సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాదు. కావున మీరు బహుగా పొరబడుతున్నారని వారితో చెప్పాను. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరమిచ్చి గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదనగా, ఓహో ఇక్కడికి వచ్చే ఆజ్ఞలో ప్రధానమైనది ఏదనగా ఆయన అడిగాను. ఆయన ప్రభా యేసుకు జవాబు చేస్తున్నాడు. ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ ఏదైనా ప్రశ్నకు జవాబు చెప్తాడు ప్రభా యేసు. యేసు ప్రధానమైనది ఏదనగా ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి బోధకుడా బహుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడు అనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు, చెప్పిన మాట సత్యమే. దేవుడని ఆయన ఒకడే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి వాక్యం స్థాపించుకున్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన అద్వితీయుడు, వేరొకడు లేడు. అద్వితీయుడు అంటే రెండవదిగా లేనివాడు. అద్వితీయుడు దేవుడు, అద్వితీయ సత్యదేవుడు ఆయన. కాబట్టి ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు, నువ్వు చెప్పిన మాట సత్యమే.
పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తనువలే తన పొరుగు వాడిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. అసలు వివేకంగా ఉత్తరమిచ్చిన యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. యేసులని మళ్ళా తిరిగి అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్, దేవుడు ఒక్కడే, ఆయన తప్ప వేరొకడు లేడు అని ఒక విషయాన్ని ప్రభువుని యేసు స్థాపించుకున్నాడు. ఆ ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు ఒక్కడే దేవుడు, అద్వితీయుడే దేవుడు. యేసుక్రీస్తు వారికి దేవుడు. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడని ముగ్గురు సాక్షుల చేత గ్రంథం స్థాపిస్తుంది. ప్రత్యేకించి మొదటి సాక్ష్యం పరిశుద్ధాత్మను పిలుస్తున్న సాక్షిగా యేసుకు దేవుడు ఉన్నాడు అన్న మాటకి సాక్షిగా మొదటి సాక్షి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పిలుస్తున్నప్పుడు సాక్ష్యం చెప్తుంటాడు. యేసు ప్రభువుకు దేవుడు ఉన్నాడు అనే సమాచారానికి సాక్ష్యం చెప్పేది పరిశుద్ధాత్మ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ 1వ అధ్యాయం 17వ వచనం 20వ వచనం చదువుతాం. మరియు ఈ మనోనేత్రులు వెలిగింపబడి వెలిగింపబడినందున నిరీక్షణ ఎట్టిదో స్వాస్థ్యముగా మహిమశ్వరం ఎట్టిదో వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనల్ని తను చూపుతున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్వం బట్టితో నేను తెలుసుకున్నామని మన జాతి చదవాల మాటలు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి చెప్తారు. పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు, ఆయన మహిమా స్వరూపేడు తండ్రి. ఆయన అంటే ప్రభు యేసుక్రీస్తు దేవుడైన వాడు మహిమా స్వరూపేడు తండ్రి. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే మరియు నువ్వు మనోనేత్రులు వెలిగింపబడ్డా. ఈ కళ్ళు మూసుకున్న వాడికి సమాచారం తెలియదు. మరియు మేము మనోనేత్రులు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపాన్ని నిరీక్షించదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమశ్వర్యం ఎట్టుదో విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టుదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడే తండ్రి మహిమాస్వరూపి పెరుగుతాయి. కాబట్టి యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడని చెప్పిన సమాచారం ఎవరి? పరిశుద్ధాత్మ సాక్ష్యం. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. రెండవది యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడని సమాచారం ప్రభు యేసు చెప్పే సాక్ష్యం. ఆయన సత్య సాక్షి. సత్యాన్ని గురించి సాక్ష్యం అయితే పుట్టినవాడు ప్రభు యేసు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో 35వ వచనం రాబడింది, చదువుతాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 30వ వచనం నుండి 38వ వచనం 35వ వచనం రాబడింది. ఏమి అప్పగించి కదా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకుడు పోరాడు కానీ నా రాజ్యం యుగ సంబంధమైనది కాదని. అందుకు పిలాతు నువ్వు రాజువా ఆయన అడుగుగా యేసు నీవన్నట్టే రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చేది నేను పుట్టిందని ఈ లోకానికి అంతగా వచ్చాను. ఈ లోకానికి సత్య సంబంధం పెట్టుకోవడం నా మాట లేదు. కాబట్టి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టిన ప్రభు యేసు తను గురించినా చెప్పుకుంటున్నాడు. ఆయన దేవుడు ఉన్నాడని సమాచారం తను చెప్పుకుంటున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుండి ప్రభు యేసు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే సాక్షి ఈ సమాచారం మాట్లాడుతున్నాడు. చదివేస్తాం.
యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎత్తుకోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడు వాని యొద్దకు. మీకు దేవుడు కూడా ఉన్నాడు, ప్రభు యేసా నాకు దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాను. ప్రభు యేసు చెప్తున్నాడు సత్య సాక్షి, నాకు దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తున్నాను సమాచారం చెప్పాడు. ఇది ఇద్దరు సాక్షులు ఇప్పుడు ఇద్దరు సాక్షులు అంటే సత్యమని ఈ ధర్మశాస్త్రం చెప్తే ముగ్గురు సాక్షులు మూడో సాక్షిని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు మూడవ సాక్షి వస్తారు. యేసుకు దేవుడు ఉన్నాడు అనడానికి మూడవ సాక్షి పరమంతుడు దేవుడు సంస్కృతి సాక్షి. హెబ్రీయులకు 1వ అధ్యాయం, హెబ్రీయులకు 1వ అధ్యాయం 8వ వచనం నుండి ఇలా రాబడింది, చదువుతాం. హెబ్రీ 1:8 నుండి గ్రంథం చెప్పి విశేషమైన సమాచారం. తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దోతలను గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుడి గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించినవి దుర్నీతిని ద్వేషించినవి. అందుచేత దేవుడు నీ దేవుడు నీకు దేవుడు ఉన్నాడు, నేను నీకు దేవుడిని అన్నాడు. తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, నేను నీకు దేవుడిని అంటే తనలో ఒక దేవుడిని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు దేవుని ఆరాధించేవాడు, ఆరాధన చేసేవాడు. దేవుడు ఉంటే కాదు, కేవలం దేవుడు ఉంటే కాదు, ఆయన ఆరాధన చేసే కార్యక్రమం చేసేవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుండి రాబడింది, చదువుతాము. 22 కూడా చదువుతాము. 22 నుండి సమరయ స్త్రీతో ప్రభానిస్తూ మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. అదే సంగతి, మీరు మీకు తెలియదని ఆరాధిస్తున్నారు, మేములో నేను కూడా ఉన్నాను అన్న మాటలని అర్థం. మేము అంటే నేను తక్కిన వాళ్ళు, మేము అవుతారు. మేము మాకు తెలిసిందని ఆరాధించేవాళ్ళం. నన్ను కూడా ఆరాధన చేస్తావు యేసు ప్రభువా? నేను ఆరాధన చేస్తాను. ఎవరిని ఆరాధన చేస్తాను? ఎవరిని ఆరాధన చేస్తాను? దేవుని ఆరాధన చేస్తాను. నేను నాకు దేవుడు ఉన్నాడు, ఆయన ఆరాధన చేసేవాడిని. యేసు గురించి సమాచారం. యేసుకు దేవుడు ఉన్నమాట వాస్తవం. అది భూమి మీద ఉన్నప్పుడే మాత్రమే కాదు, భూమి హద్దులు దాటిపోయినాక నిత్యత్వంలో నిత్యత్వంలో ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ ఏం చెప్పాడంటే యేసు ప్రభువుకి దేవుడు ఉన్నాడు అని చెప్తాడు. నిత్యత్వంలో యేసుకు దేవుడు ఉన్నాడు. యేసుకు దేవుడైన వాడు ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. యేసు సైతము ఆరాధన చేసేవాడు దేవుని. 55వ అధ్యాయం ఆరాధన యేసు యెరూషలేం దేవాలయానికి వెళ్ళేవాడంట. గ్రంథం ఎలాగంటే 55వ అధ్యాయంలో కీర్తనలు. అందువల్ల దేవుడు అనే ఆయన ఇప్పుడు క్రైస్తవులు దేవుడు తిరిగి మనం తెలుసుకోవాలి. ఇంకా వెళ్తున్నాం మనం క్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు అనే మాటలు వాటిలో చెబుతున్నాం. 55వ అధ్యాయం కీర్తనలు. 55వ అధ్యాయం 12వ వచనం నుండి రాబడి ఉంది. శత్రువు కాదు, సహింపవచ్చును, పగబట్టువాడు కాదు. అలాంటి వాడైతే దాగి ఉండవచ్చు. నా సహకారివి, నా చెలికాడు, నా పరిచయం గోష్ఠి చేసినవాడు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాడు?
ఉత్సవంతో పాటు ఏంటంటే పండుగలో వెళ్ళండి దేవుని మందిరానికి వెళ్ళి ఉత్సవానికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళేవాడు ఆరాధన చేయడానికి వెళ్తారు దేవుని. యూదులై జన్మించిన కాందాన సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి కార్యక్రమం జరిగించేవారు. ఉత్సవానికి వెళ్ళే సమూహంలో కలిసి వెళ్ళిపోయాడంటే ప్రభువు సమాచారం తెలియజేశాడు. ప్రభువు యేసు ఆరాధన చేస్తాడు దేవుని. కొత్త నిబంధనలో సైతను ఆయన మహిమపరచబడిన తర్వాత ప్రభువు యేసులో తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు 2వ అధ్యాయం, హెబ్రీయులకు 2వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసి సమాచారం రాబడింది. 11వ వచనం నుండి చదువుతాం. హెబ్రీ 2:11 చదివేసానా? పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలం, క్రీస్తు ప్రభు ఆయన బలియే మూలం. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక ఈ నామమును నా సహోదరులకు ప్రచురపరచును. సమాజము మధ్య నీ కీర్తిని గానం చేసును అనెను. ఎవరి కీర్తిని ఎవరు గానం చేస్తారు? దేవుని కీర్తిని క్రీస్తు ప్రభు గానం చేస్తాడు అని సందర్భం. అందువల్ల కొత్త నిబంధనలో కూడా మినహాయింపైన దాంట్లో విశేషమైన సమాచారం. కాబట్టి క్రీస్తు ప్రభువు దేవుడు ఉన్నాడు. క్రీస్తు ప్రభువుకి దేవుడు, క్రీస్తు ప్రభువుకే దేవుడు ఉంటే నాకు క్రైస్తవుడికి నాకు దేవుడు, క్రీస్తు ప్రభువుకి దేవుడు ఎవరో నాకు ఆయన దేవుడు. క్రీస్తుకి ఎవరు దేవుడై ఉన్నారో నాకు ఆయన దేవుడు. నా దేవుడు ఎవరు? క్రీస్తు ఆరాధన చేసిన దేవుడు. క్రీస్తుకి దేవుడై ఉన్న దేవుడే నాకు దేవుడు. అందువల్ల పెద్ద విశేషమైన సమాచారం ఏదో దీంట్లో మనుషులకు గ్రంథం ఉంది, గ్రంథాన్ని చదవరు ఏదో బుద్ధిగా. వాస్తవానికి నా చిన్ననాడు నాకు నేర్పించిన పాఠం ఏమంటే యేసే దేవుడు నాకు యేసే దేవుడు అని నేర్పించారు. చిన్న నేర్పించాడు, అలా పాట నేర్చుకున్నాను, పాటలు పాడాను. ఇప్పుడు అలా పాడే పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రంథం మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారికి దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి ఎవరు దేవుడో, ఆయన ఎవరిని ఆరాధన చేశాడో ఆయన నాకు దేవుడై నేను ఆరాధించి దేవుడై ఉంటాడు. అందుకు గురించి 8వ అధ్యాయం 6వ వచనం నుండి రాబడింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకు దేవుడు ఎవరు అనే మాట గ్రంథకర్తగా తెలియజేస్తుంది. క్రైస్తవులకు దేవుడు ఎవరు అనే మాటకు జవాబు చెప్తాను. ప్రత్యేక విశేషమైన గ్రంథం ఇది. 8వ అధ్యాయం 1 కొరింథీ 6వ వచనం రాబడింది. ఆకాశమందైనను భూమి మీదనైనను ఉన్నను. ఓహో, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకు దేవుడు ఎవరు? ఎవరు మనకు? ఆయన తండ్రి సంగతి. మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. కాబట్టి క్రైస్తవులకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. దీంట్లో ఇంకా ఏమేమి కల్పితం ఉండదు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగిన మనం ఆయన నిమిత్తం ఉన్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే అని యేసుక్రీస్తు. మనకు దేవుడు ఒక్కడే, మనకు ప్రభు ఒక్కడే. దేవుడైన వాడు ప్రభు కాదు, ప్రభు అయిన వాడు దేవుడు కాదు. ఇక్కడ వ్యత్యాసం మాట్లాడుతున్నాడు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. క్రైస్తవులకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. దేవుని ప్రభావం ఏం చేశాడంటే క్రైస్తవులకు ఆయన పేరుతో పరిచయం చేయాల, పట్టి పేరుతో పరిచయం చేయాల. దేవుని ఇశ్రాయేలుకు పేరుతో పరిచయం చేశాడు. దేవుని పరిచయం చేసే విధానం
దేవుడు పితరులకు సర్వశక్తి గల దేవుడు అని పేరుతో పరిచయం అయ్యాడు. అది పితరుల సమాచారం. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో రాబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో గ్రంథం తెలియజేసే సమాచారం ఇది. 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు వ్యవహరించాడు. పెద్దలకు వచ్చిన చూడు 3వ అధ్యాయం. అది సంగతి. నేను సర్వశక్తి గల దేవుడును అను పేరున ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతేనే, కానీ నా నామమున సర్వశక్తి గల దేవుడు అనే పేరుతో అబ్రహాము ఇస్సాకు యాకోబుతో పరిచయం చేసుకున్నాడు మన దేవుడు. ఇశ్రాయేలీయులకు తన పేరుతో పరిచయం చేసుకున్నాడు. ఇశ్రాయేలుతో పేరుతో పరిచయం ఏమంటే పరిచయం చేసుకున్నాడు? యెహోవా అనే నామమున పరిచయం చేసుకున్నాడు. క్రైస్తవులకు దేవుడు యెహోవా అనే నామంలో ప్రత్యక్షం కాలా. కాబట్టి యేసు ఏం చేశాడు అంటే దేవుని క్రైస్తవులకు తండ్రిగా పరిచయం చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. అందువల్ల గ్రంథాన్ని నీతిగా విభజించడం అనేది ఒక అవసరమైన సమాచారం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసు తన శిష్యుడైన వారికి దేవుని ఇలా పరిచయం చేసుకుంటున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాబడింది. ఏడవ వచనం నుండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. 6:6 చూద్దాం. వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన 9వ వచనం చదివితే సరిపోతుంది. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. దేవుడు దేవుడు క్రీస్తు శిష్యులకు తండ్రిగా పరిచయం చేయబడ్డాడు. ఇశ్రాయేలీయులకు తన పేరును బట్టి పరిచయం చేయబడ్డాడు. పితరులకు సర్వశక్తిగా దేవుడు అనే పేరుతో పరిచయం చేయబడ్డాడు. క్రైస్తవులకు తండ్రి దేవుడు. కాబట్టి తండ్రిగా పరిచయం చేశాడు ప్రభువైన యేసు. ఎందుకు తండ్రిగా పరిచయం చేశాడు అంటే ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చింది దేవుని పరిచయం చేయడానికి మనుషులకు. అది విశేషమైన సమాచారం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం ఒకసారి చదివితే గ్రంథం ఏమంటుందంటే, దేవుని ఎవడును ఎప్పుడైనా చూచెందలేదు, ఆయన రూపంలో అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను అని చెప్పారు. దేవుని బయలుపరిచిన వాడు ప్రభువైన యేసు. దేవుని బయలుపరిచినప్పుడు ఎలా బయలుపరిచాడు అంటే తండ్రిగా మనం ఆయన శిష్యులకు పరిచయం చేయడం జరిగింది. అలా బయలుపరిచాడు. అందువలన ఈ రోజున యెహోవా అనే నామముతో దేవుడు మనకు పరిచయం చేయబడాల. అది ఇశ్రాయేలుకు పరిచయం చేయబడ్డ మనకు పరిచయం చేయబడింది తండ్రిగా. కాబట్టి పరలోకమందున తండ్రి, ఈయన తండ్రి, మనకు తండ్రి. ఫిబ్రవరి 12వ అధ్యాయం 7వ వచనంలో, ఫిబ్రవరి 12:7లో ఇలా రాబడింది, శరీర సంబంధమైన తండ్రి మన శిక్షణ ఇది, ఆయన బాధ్యత మనం భయభక్తులు కలిగించుమి అని చెప్తూ మాట్లాడుతూ
హెబ్రీ 12వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుకున్నారు. దేవుడు కుమారులుగా చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైనను వారందరూ శిక్షలో పాల్పడుతున్నారు. మీరు పొందని ఎడలా దుర్పించలే గాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి ఎక్కువగా భయపడి బతకాలని కదా. ఆత్మలకు తండ్రి క్రైస్తవులు క్రీస్తు యొక్క శిష్యుడు, యూదులు కాదు. వారు క్రీస్తు శిష్యుడు, యూదులు కాదు. యూదులు కాకుండా వారిని ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. శిష్యుల్ని క్రైస్తవులు అన్నారు. అందరికి తెలిసిన సమాచారమే ఇది. అపోస్తలుల కార్యములు 11:26 క్రైస్తవులు శిష్యుడు క్రైస్తవులు అనబడ్డారు. కాబట్టి క్రీస్తు యొక్క శిష్యులకు దేవుడు పరిచయం చేయబడింది తండ్రిగా పరిచయం. ఈ తండ్రి ఆరాధనకు పాత్రమైన తండ్రి. దేవుడు తండ్రిగా ఆరాధన పడాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో బ్రహ్మ తెలిసే విశేషమైన సమాచారం రాబడింది. యోహాను సువార్త 4:23-24 అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధన కాబట్టి ఆరాధన చేసేది తండ్రిని. దేవుడు తండ్రిగా ఆరాధన చేయబడతాను విశేషమైన సమాచారం. ఈ రోజున దేవుడు తండ్రిగా ఆరాధించబడుతుంటాడు. ఏమొచ్చింది గట్టిగా ఎవరైనా కాల్ చేస్తున్నారా? చేసేనా? అందువలన యేసు వారికి తండ్రి దేవుడు ఉన్నాడు. యేసు దేవుడే. యేసుకు ఎవరు దేవుడో క్రైస్తుడు కూడా ఆయనే దేవుడు. ఆయన అర్థమైంది కదా. అది ఆయనే దేవుడు. క్రైస్తవులకు ఈయన తండ్రిగా పరిచయం చేయబడ్డాడు. ఇశ్రాయేలుకు యెహోవా అనే నామంతో పరిచయం చేయబడ్డాడు. పితరులకు సర్వశక్తి గల దేవుడు అనే పేరుతో పరిచయం చేయబడ్డాడు. ఒక ఆయనే మూడు కాలంలో దేవుడు ఒక్కడే. కాబట్టి మూడు కాలంలో ఏకరీతిగా ఉన్న దేవుడు పితరులకు ఒక రకంగా, ఇశ్రాయేలుకు మరొక రకంగా, ప్రభువైన యేసు భూమి మీదకు అవతరించి తన శిష్యులకు మరొక రకంగా పరిచయం చేయడం జరిగింది. కాబట్టి క్రీస్తు యొక్క శిష్యులకు దేవుడు తండ్రి. ఈ క్రీస్తు శిష్యుడు తండ్రి ఎందుకు శిష్యుల తండ్రి అయ్యాడు అంటే, తండ్రి బీజమల్ల పుట్టింపబడిన వారు క్రైస్తవులు. ఈ బీజమల్ల పుట్టింపబడిన వారు. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం నుండి రాబడింది. చదువుతాం. గ్రంథం తీసి మొదటి యోహాను 3వ అధ్యాయం 9వ వచనం నుండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో బీజం నిలిచింది కనుక పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయగలడు. బీజం వల్ల పుట్టింపబడ్డారు క్రైస్తవులు. దేవుడు బీజం వల్ల పుట్టింపబడిన వారు కనుక తండ్రి కుమారుల బాంధవ్యం స్థిరపరచబడింది. ఇశ్రాయేలీయులు బీజం వల్ల పుట్టింపబడిన వారు కాదు. అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి సున్నతి పొందినందున ఇశ్రాయేలు దేవుని ప్రజలు అయ్యారు. యెహోవా వారికి దేవుడు అయ్యారు.
కాబట్టి మీ దేవుడు యెహోవాను మీరు ప్రేమించాలని సమాచారం పసితనం నుంచి నేర్పించబడిన పరిస్థితి వరకు ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 4 రాబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 4 గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. ఇశ్రాయేలీయులము మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. అది సంగతి. నీ దేవుడు యెహోవాను ప్రేమించవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు అభిషేకం చేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు త్రోవ నడిచినప్పుడు పండుకొన్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. 8వ నెల సందర్శన చేయబడిన తర్వాత ఇశ్రాయేలు ఇంటివాడు అవుతాడు. ఇశ్రాయేలు ఇంటివాడు బీజమున పుట్టినవాడు కాదు. అబ్రహాముతో చేసిన నిబంధన వల్ల ఇశ్రాయేలు దేవుని ప్రజలుగా అంగీకరించబడ్డారు. కానీ క్రైస్తవులు అయితే బీజమున పుట్టింపబడినవారు. మొదటి పేతురు 2వ అధ్యాయం క్షమించిన 1వ అధ్యాయం 22వ వచనం రాబడింది. మొదటి పేతురు 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ బీజం వల్ల పుట్టింపబడకపోతే క్రైస్తవులు కాదు. వాస్తవానికి క్షయ బీజము నుండి కాక వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక వీళ్ళు తండ్రి కుమారులు ఎందుకన్నారంటే బీజం వల్ల పుట్టింపబడిన వారు క్రైస్తవు శిష్యులు. బీజము నుంచి పుట్టింపబడినవారు ఇశ్రాయేలీలు భౌతికమైన ఇశ్రాయేలు బీజం వల్ల పుట్టింపబడిన వారు కాదు. అబ్రహాముతో చేసిన నిబంధన వల్ల దేవుడు ప్రజలయ్యారు. కాబట్టి వాస్తవంగా ఏం జరిగిందంటే పసికందు 8వ రోజు బిడ్డ 8వ రోజు పసికందు గర్భంలోంచి వచ్చిన 8వ రోజున ఆ పసికందు సంగతి చేసి ఇశ్రాయేలు వంటి ఇంటి వాళ్ళు అయ్యారు. దేవుని బట్టి బీజం వల్ల పుట్టింపబడిన వాడు కాదు. క్రైస్తవులైతే అలా కాదు. క్రీస్తు శిష్యులైతే వాక్యమని బీజం పడి బీజంలో పుట్టింపబడిన వాడే క్రైస్తవుడు అవుతాడు. కానీ దేవుని వాక్యం వల్ల కాకుండా క్రైస్తవుడు ఎవడు కావడానికి అవకాశం లేదు. కాబట్టి తండ్రి వీడి కుమారుడు బాధ్యులు బీజంలో పుట్టే తండ్రి కుమారుడు బాధ్యులు ఉండదు. అందువల్ల క్రీస్తు శిష్యులకు బీజం వల్ల పుట్టింపబడిన విశేషమైన సంగతి. వీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక అని చెప్పేసి. కాబట్టి అక్షయమైన బీజం వల్ల పుడితే మీరు ఎవరి బీజం వల్ల పుట్టింపబడ్డారో ఇది వాక్యం. క్రైస్తవుల వరకు దేవుని అక్షయమైన బీజం వల్ల పుట్టింపబడ్డవారు. దేవుని వాక్యం లోపలికి వెళ్ళి అది ఫలించి విజేతకు నడిపించితే ఆ బీజంలో సంకల్పం ప్రకారం పుట్టిన వాళ్ళు క్రైస్తవులు. యాకోబు 1వ అధ్యాయం 12వ వచ్చింది. యాకోబు 1:18లో దేవుడు తన సంకల్పం అన్నమాట. ఇలా బిడ్డలకు కానీ సంకల్పం ఇలా యాకోబు 1:18 తను సృష్టించిన వాటిలో పదములు గట్లు సత్యవాక్యం వల్ల దేవుడు తన సంకల్పం ప్రకారం మనకు అన్నాడు. కాబట్టి కన్నవాడు తండ్రి, కనబడినవాడు బిడ్డ. అందుకని ఈ క్రైస్తవులకు దేవుడు తండ్రిగా పరిచయం చేసి ప్రమాదం. అందువల్లనే తండ్రి అని అన్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని పిలవండి. ఆయన మీకు తండ్రి. ఆయన బీజం వల్ల మీరు పుట్టింపబడ్డారు. ఆయన బీజం వల్ల పుట్టింపబడకపోతే దుర్బీజులే కానీ కుమారులు కారు అని చెప్పేసి. అందువల్ల క్రైస్తవులు అంటే బీజం వల్ల పుట్టింపబడిన వారు. ఈ రోజున క్రైస్తవ లోకం అనే ఈ లోకంలో బీజం వల్ల పుట్టింపబడే విధానం తెలియదు మనుషులకు. క్రైస్తవులు పుట్టింటారు స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. నువ్వు బీజం వల్ల పుట్టింపబడ్డావా? బీజం నిలిస్తే బీజం నిలుస్తుంది కాబట్టి సమాచారం ఇలాంటిది. అందువలన దేవుడి పేరుతో గెలవబోతావు. మన దేవుడి పేరుతో గెలవు.
తండ్రి అంటాం పేతులు. మీ నాయన ఎత్తి పిలుస్తావా? పిలవ. పేతులు పిలవడం లేదు. క్రైస్తవులు దేవుడి పేరుతో పిలవడం లేదు. తండ్రి అని పిలుస్తుంటాం. తండ్రి బిడ్డల బాంధవ్యము బీజంలో కలిగిన బాంధవ్యం. ఆయన బీజం మనం పడింది, బీజంలో పుట్టింపబడ్డాం. బీజంలో పుట్టింపబడిన తండ్రి బిడ్డ తండ్రి ఆయన అంటున్నాం. అలాగన్నా గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో గల్తీ 4 నుండి 6 వరకు ఇలా రాబడింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన ఎద్దు పుట్టి అది దానికి దత్తపుత్రము కావాలని విమోచించగా ధర్మశాస్త్రంలో పడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున తండ్రి కుమారులైనందున నాయన తండ్రి అని మరుపెట్టి తన కుమారుని ఆత్మను మన హృదయంలో పంపించారు. నాయన తండ్రి అని పిలిచే అవకాశాన్ని అధికతలను పిలిచారు. అయ్యా భయపడక్కడి నన్ను డాడీ అని పిలు ఉండదు. నాయన తండ్రి అని పిలు. నా సంకల్పం లాంటిది. అందువలన ఆ దేవుడు కృష్ణ యొక్క శిష్యులకు తండ్రి ఉంటాడు. వారైన బిడ్డలై ఉంటారు. ఈ నిబంధన ఇలాంటి నిబంధన కలిగి ఉన్నాం. ప్రత్యేకించి 2వ కొరింథీ 6వ అధ్యాయంలో 16వ వచ్చింది రాబడి ఉంది. కుమారుడు కుమార్తెలు అనే ఒక విశేషమైన సమాచారం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవించున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఎందును, వారు నా ప్రజలై ఉందురు. దేవుడు ప్రజలకు బాంధవ్యం. నెక్స్ట్ కావున మీరు వారి మధ్య నుండి బయలువడి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను సమాజం. కాబట్టి దేవుడు క్రీస్తు శిష్యులను కుమారులు కుమార్తెలుగా స్వీకరించుకొని ఆయన సంకల్పమని బీజంలో పుట్టింపబడినవారు. ఈ బీజంలో పుట్టింపబడిన వారు ఉండే లక్షణంలో మొదటి లక్షణం ఏంటంటే పాపము చేయరు, చేయజాలరు. ఆ బీజంలో ఉండే ఆ DNA ప్రభావం అది. కాబట్టి ఆ DNA సారా పాపం చేయకుండా చేయజాలని స్థితిని కలిగిస్తుంది. అది బీజం యొక్క విశేషమైన సమాచారం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం కాబడుతుంది. మొదటి యోహాను 3వ అధ్యాయం 9వ వచనం DNA సార గురించి మాట్లాడుతాను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పుట్టినవాడు గనుక. కాబట్టి దేవుని మూలంగా పుడితే పాపం చేయజాలని ఒక స్థితి కలిగించేది ఆ లోపల ఉండే శక్తి, ఆ బీజం యొక్క శక్తి. ఆ బీజం యొక్క శక్తి పాపం చేయకుండా కాపాడే ఒక విశేషమైన కార్యక్రమం ఉండే పరిస్థితి. 2వ అధ్యాయంలో 27వ వచనం చదువుతాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం అనుకుంటున్నా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది కనుక ఎవడనూ మీకు బోధింపునక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. 29వ వచనం ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడు. ఆయన నీతిమంతుడే మీరు ఎరిగి ఉన్నాడా. ప్రతివాడును ఆయన మూలముగా నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలంగా పుట్టినవాడు. 3వది ఆయన బీజంలో పుట్టింపబడినవాడు తన సహోదరుని ప్రేమించేవాడు. సహోదరుని ప్రేమించేది ఆయన బీజం యొక్క సారం.
బీజం యొక్క సారం. దేవుని బీజంలో విశేషమైన సంగతులు చెప్పాడు. మొదటి సంగతి పాపము చేయజాలడు. మొదటి సంగతి. రెండవ సంగతి నీతిని జరిగిస్తాడు, ఆయన మూలంగా పుట్టినవాడు అని చెప్పేశాడు. మూడవ విశేషమైన సంగతి ఆ బీజంలో ఉండే సార ఏంటంటే సహోదరులు ప్రేమించే సార. కాబట్టి 3 కార్యక్రమాలు ఆ బీజంలో పుట్టించబడ్డ కుమారులకు సంబంధించిన కార్యక్రమం. దేవుని పిల్లలు కనుక తండ్రి అని పిలవండి నాయన తండ్రి అని పిలిచే కుమారుడు యొక్క ఆత్మను లోపల పెట్టేసి క్రైస్తవులకు దేవుడు తండ్రి ఉంటాడు. ఇశ్రాయేలులకు యెహోవా నామమున వాళ్ళు ప్రత్యక్షమయ్యాడు. పితరులకు సర్వశక్తి గల దేవుడు నామంతో ప్రత్యక్షమయ్యాడు అని చెప్పేసి 3 యుగాల్లో పితరుల యుగము, మోషే యుగం, ధర్మశాస్త్ర యుగము, క్రైస్తవ యుగము అని 3 యుగాల్లో దేవుడు ఎలాగో మన వారికి పరిచయం అయ్యాడో ధర్మశాస్త్రకి తెలియజేస్తుంది. ఇప్పుడు క్రైస్తవ దేవుడు ఎవరు క్రైస్తవ దేవుడు? ఈ ప్రశ్న జవాబు వచ్చిందా? కాబట్టి వాస్తవమైన సమాచారం ఇది. దేవుడు ఎదిగి ఆయన ఆరాధించాలి, తండ్రిగా గౌరవించాలి. తండ్రిగా ఎప్పుడైతే దేవుని ఆరాధించావో 3 కార్యక్రమాలు జరుగుతాయి. పాపం చేయజాలి, నీతిని జరిగిస్తాడు, సహోదరుని ప్రేమిస్తాడు. సహోదరుని ద్వేషించే బీజము అపవాది బీజం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అపవాది బీజం యొక్క విశేషమైన మాట్లాడారు. 3:12 మనం వారమే ఉండరాదు, వాడు దుష్టుని సంబంధం వేరే బీజాన్ని పుట్టినవాడు. సహోదరుని చంపాను. ఎందుకు చంపాను? నీతి గలవి నా ఉన్నందునే కదా నీతిమంతులు చంపేది. సాతాను కదా హేబేలును నీతిమంతుడు కాబట్టి కయ్యను చంపేశాడు. క్రీస్తు ప్రభు పాపరహితుడు కాబట్టి విధులు ఆయన చంపేది. కాబట్టి జరిగే పోరాటము సహోదరుని ద్వేషించేది అపవాది బీజం. బీజంలో ఉండే విశేషం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను వచ్చుకొని కోరుతున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు అయ్యండి, సత్యమని ఎంచినవాడు కాదు, వాడిలో శక్తిమే లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. 8వ అధ్యాయం 44వ వచనం. అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. అబద్ధికుడును అబద్ధములకు జనకుండా ఉన్నాడు. అబద్ధానికి బాగేవాడు దేవుని మూలంగా పుట్టిన వాడు అబద్ధం ఆడేవాడు కాదు. బీజంలో ఒక విశేషమైన సమాచారం. దేవుని బీజం వల్ల పుట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే దిట్ ఇస్ సంథింగ్ రాంగ్. అక్కడెక్కడో ఎక్కడో తప్పు జరుగుతుందన్నమాట. దిట్ సంథింగ్ రాంగ్ సమ్వేర్. దేవుని మూలంగా పుట్టిన బీజం వల్ల పుట్టివి, అపవాది బీజంలో పుట్టినట్టుగా అబద్ధాలు ఆడుతుంటివి. అర్థం ఏంటి? కాబట్టి అపవాది బీజం గురించి మాట్లాడినప్పుడు మేము మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఈ బీజానికి దురాశ ఉంటుంది. ఏ బీజానికి? అపవాది బీజానికి దురాశ ఉంటుంది. కాబట్టి దురాశ కలిగిన వాడు ఏ బీజానికి పుట్టినవాడు అన్నమాట. సాతాను బీజాన్ని పుట్టినవాడు దురాశ కలిగిన వాడు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు తండ్రి యొక్క దురాశను అనుసరించి పెట్టుకుంటున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడు అయ్యింది, సత్యమని నిలిచిన వాడు కాదు. వాళ్ళు సత్యమే లేదు. వాడు అబద్ధమైనప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడిని అబద్ధములకు జనకుడు అయితే బాబు అన్నమాట. జనకుడు అయినాడు అని చెప్పారు. కాబట్టి అబద్ధాలు బాబు ఎవరు అన్నమాట? సాతాను అబద్ధాలు. ఆ బీజంలో ఉండే అబద్ధాలు అదే అబద్ధం. సాతాను బీజంలో ఉన్నాడు అబద్ధాలు. దేవుడి మూలంగా పుట్టినవాడు అబద్ధమైన పరిస్థితి లేదే బీజంలో.
మీతో ఉండేయగలరు. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులకు దేవుడు, క్రీస్తువులకు ఎవరు దేవుడో క్రైస్తవులకు ఆయనే దేవుడు. అలా మీ అందరికీ ఎవరు దేవుడు అయినా నాకు మాత్రం క్రీస్తువులకు దేవుడు ఎవరు దేవుడు అయినాడో నాకు ఆయనే దేవుడు, నేను ఆయన ఆరాధన చేస్తాను. క్రీస్తువులకు ఎవరిని ఆరాధన చేశాడో ఆయనే నేను ఆరాధన చేస్తా. అది క్రైస్తవ దేవుడు అని ఒక విశేషమైన సమాచారం. అందువలన దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, అందరికీ దేవుడు. ఆయన మన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనం తెలియజేసిన విశేషమైన సమాచారం ఇలాగా ఉంది. ఎఫెసీ 4వ అధ్యాయం 6వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం చదువుతాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ పైగా ఉన్నవాడే, వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన తండ్రి అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్న దేవుడు, దేవుని దగ్గర నుంచి మనుషులు ఎలా ఎందుకు దూరం అవుతారు అంటే, అందరిలో వ్యాపించాడు కదా, నీలో వ్యాపించాడు కదా. దేవునికి నువ్వు ఎందుకు దూరం అయ్యావు అంటే ఎఫెసీ 4వ అధ్యాయం 12వ వచనంలో ఎందుకు దూరం అయ్యావు దాన్ని తెలియజేసింది. వారైతే అంధమైన మనసు వారు అంధకారమైన మనసు గల వారై హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవనికి వేరు చేయబడి ఆయనలో అందరిలో ఉంటే పాపం చేసిన వాడు జీవనికి వేరు చేయబడతాడు, దేవుడి నుండి వేరు చేయబడతాడు. దేవుడు వర్తానికి తాను దేవుడికి దూరం అయిపోతాడు. దేవుని వారికి దూరం అవుతుంటాడు. అందుకు పాపం ఉన్నా అధికారం మనసు కలవాలి. తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవముల నుండి వేర్చింది. కాబట్టి మనుషులు పాపం వల్ల దేవునికి దూరస్తులు అయిపోతారు, శత్రువులు అయిపోతారు. శత్రువులైన వారిని సైతము క్రీస్తు ప్రభువులో తిరిగి అంగీకరించడానికి ఇష్టపడి తానే స్వయంగా సమాధానపరచుకోవడానికి పూనుకున్నవాడే 2 కొరింథీ 5వ అధ్యాయంలో స్వయంగా పరమదేవుడు తానే స్వయంగా మనుషులతో సమాధాన పడడానికి ఇష్టపడి శత్రులైన వారి సైతం 19వ వచనంలో రాబడింది. 2 కొరింథీ 5వ అధ్యాయం 19వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం రాబడింది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక లోకంతో సమాధానపరచుకుంటూ దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు భయభాగ్యమై దేవుడితో సమాధాన పడుటని క్రీస్తు పక్షముగా బతిమాలుకొచ్చున్నాము. క్రైస్తవులకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. క్రైస్తవులకు ప్రభు ఒక్కడే, అది యేసుక్రీస్తు. దీంట్లో మార్పులే. అయితే ఒక చిన్న మాట, ఈ చిన్న మాట ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో తోమా చేసిన స్టేట్మెంట్, ఇమోషనల్ స్టేట్మెంట్. అది ఇమోషనల్ స్టేట్మెంట్. నా దేవా నా ప్రభు అన్నాడు. దాన్ని పట్టుకుని మనుషులు లాగటానికి ప్రయత్నం చేశారు. తోమా అన్నాడు కదా నా దేవా నా ప్రభు అని. తోమా ఇమోషన్గా మాట్లాడాడు. సమాచారం సందేశం మీకు బాగా తెలుసును. 2 వారాలకు ముందుగా ప్రొఫెసర్ యేసు తోమా లేని గదిలో పెద్ద అపోస్తలుకు ప్రత్యక్షించాడు. తోమా లేడు. తోమా యేసు మూసిన గదిలోకి ప్రవేశించి ప్రత్యక్షమిచ్చి తాను సజీవుడని మనకు తెలియజేసుకున్నాడు. ఆ తర్వాత తమ శిష్యులతో కలుసుకున్నప్పుడు మేము ప్రభుత్వం చూసామని శిష్యులు అతని సమాధానం చెప్పారు. సమాధానం చెప్తే తమ ఏమన్నాడంటే అదే మీరు నమ్మిన నేను నమ్మనా
అంత కాదు. నేను ఆయన చేతిలో ఏడు పెట్టి చూపితే పక్కలో చేయి పెట్టేగా నమ్మను అని చెప్పని ఎమోషన్గా మాట్లాడేసాడు. వారం గడిచిపోయింది. మరుసటి వారం ప్రభాన యేసు తోమా వల్ల తక్కిన వారితో పాటు తోమా వల్ల గదిలో ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు ప్రభు తోమా దగ్గర నేరుగా వచ్చి, తోమా నీ ఏది చాచి నా చేతిలో పెట్టు, నా గాయంలో పెట్టేసి నీ చేయి చాచి నా పక్కలో పెట్టు అని చెప్పి అడిగేసేటప్పటికి అతడు ప్రత్యక్షంగా తాను చూచి ఎమోషనల్ అయిపోయి నా దేవాల ప్రభు అన్నాడు. ప్రభు అనేసి అంతేగాని యేసు ప్రభు మనకి దేవుడిగా దేవుడు నియమించిన వాడు కాదు. యేసు ప్రభుని దేవుడు మనకి ఎలా నియమించాడు అంటే గట్టి గుర్తుపెట్టుకో. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో యేసుక్రీస్తును మనకు దేవుడిగా దేవుడు నియమించలేదు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం నుండి రాబడింది. వీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. దేవుడు నియమించలేదు అన్నమాట. మనకు దేవుడిగా క్రీస్తు ప్రభువు నియమించలే దేవుడు. క్రీస్తు ప్రభు దేవతల గురించి సమస్య లేదు. వాస్తవానికి ఆయన దేవత్వం కలిగిన వాడే, దేవుడితో సమానంగా ఉన్నవాడే. అన్నింటిలో కాదు. క్రీస్తు ప్రభువుకి దేవత్వంలో అన్నింటి దేవునికి క్రీస్తు ప్రభువుకి అన్నింటిలో సమానత్వం లేదు. క్రీస్తు ప్రభువుకు తండ్రి దేవునికి దేంట్లో సమానత్వం లేదు అంటే ఆలోచించాలి. జాగ్రత్తగా మొట్టమొదట అధికార సమానత్వం లేదు. అధికార సమానత్వం మొదటి తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం నుండి శ్రీమంతుడును అద్వితీయులకు సర్వాధిపతి, ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అద్వితీయులకు సర్వాధిపతి అద్వితీయుడకు సర్వాధిపతి అంటే సర్వాధిపత్యంలో మరొకరికి చోటు లేనివాడు, సర్వాధిపత్యం తనకే సొంతమైన వాడు. అద్వితీయ సర్వాధిపతి. కాబట్టి అద్వితీయ సర్వాధిపతి ఆధిపత్యంలో దేవుడు అద్వితీయుడు, సర్వాధిపతి. ప్రభువు యేసుకు అనుగ్రహింపబడిన అధికారం ఉంటుంది. అధికారం అనిపించుకోండి. అధికారం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు యేసుకు అధికారం ఇవ్వబడిన అధికారం ఉంటుంది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇవ్వబడిన సర్వాధికారం సొంతమైన అధికారం తండ్రి ఉంది. ఇవ్వబడిన అధికారం ప్రభువు యేసుకు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఈ సంగతి పరిశుద్ధాత్మ యోహాను ద్వారా ఇలా క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. జాగ్రత్త చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువుని యేసు ఎక్కువ మంది శిష్యులు చేసుకున్నాడని చెప్పిన సందర్భంలో మాట్లాడుతున్నాడు. 17వ 27వ వచనండి. అందుకు యోహాను ఇట్లనెను, అనుగ్రహింపబడితేనే కానీ ఏమీ పొందలేదు. ఎవరు పొందలేదు. ఇప్పుడు ప్రభువుని యేసు పొందిన సమాచారం వచ్చిన సందర్భం అది. కాబట్టి పరలోకం ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అధికార సర్వాధికారి అనుగ్రహిస్తే పొందుతాడు ప్రభువుని యేసు.
అధికారము సొంతమైన అధికారం కలిగి వాడు తండ్రి దేవుడు, ఇవ్వబడిన అధికారం కలిగి వాడు ప్రభువు. అధికారం అనేది సొంతం తండ్రి దేవుడు సొంతం స్వాధీనం, అది క్రీస్తు ప్రభువుకు అనుగ్రహించబడుతుంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలా మాట్లాడబడింది. అది పిలాతుని గురించిన సమాచారం మాట్లాడుతున్నాడు. 10వ వచనం యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో గర్భం తెలియజేసే విశేషమైన సమాచారం ఇలా ఉంది. మాట్లాడవా విడుదల చేయటం నాకు అధికారం గలదని, మరియు నిన్ను సిలువ వేయటం నాకు అధికారం గలదని నువ్వు ఎరగవా ఆయనతో అను. యేసు పైనుండి నీకు ఇవ్వబడి అదే అది కుదరదు అబ్బాయి, నీకు పై నుండి ఏ పడితే తప్ప నా మీద నీకు ఏ అధికారం అధికారం ఉండదు. అధికారం అనేది పైన ఉన్నవాడికి తర్వాత దేవుడికి వెళ్తాం. సొంతమైన అధికారం వాడింది. ఆయన ఎవరికి అనుగ్రహిస్తే వాడికి అనుగ్రహిస్తున్నప్పుడు మొట్టమొదటి వ్యత్యాసం అక్కడ. రెండవది కాల నిర్వహణ. కాలం నిర్వహించే కార్యక్రమంలో తండ్రి దేవుని స్వాధీనం కాల నిర్వహణ అనేది అది ప్రభువు నుంచి అప్పగించబడిన సమాచారం కాదు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో కాలములు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, అది తెలుసుకోవటం మీ పని కాదు. తండ్రి స్వాధీనం కాలములు స్వాధీనం అంటే భూమి మీద ప్రభావం ఏసు ఎప్పుడు రావాలనో నిర్ణయించేవాడు తండ్రి. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆ కాలం నిర్ణయించిన వాడు తండ్రి అండి. గల్తీ 4:4లో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. రెండు క్రీస్తు ఎప్పుడు సిద్ధపడాలో నిర్ణయించిన వాడు తండ్రి. అపోస్తలుల 2వ అధ్యాయం 23వ వచనంలో రాబడింది. దేవుడు నిశ్చయించిన సంకల్పం చొప్పున భవిష్యత్ జ్ఞానం అనుసరించి, కాబట్టి ఎప్పుడు కాలం నిర్ణయించడం తండ్రి. దేవుడు భవిష్యత్ జ్ఞానం కాబట్టి కాలం మరోసారి 23వ వచనం నిశ్చయించిన సంకల్పమును భవిష్యత్ జ్ఞానం అనుసరించి కాబట్టి కృష్ణ నువ్వు శరీరపడాలో నిర్ణయించిన వాడు తండ్రి. ప్రభావం వేసేప్పుడు భూమి మీదకి రావాలో నిర్ణయించడం తండ్రి. ప్రభావం వేసేప్పుడు మహిమపరచబడాలో నిర్ణయించేసిన తండ్రి. కాబట్టి కాలములు నిర్వహణ అనే కార్యక్రమం సంపూర్ణంగా తండ్రి దేవునికి సంబంధించిన కార్యక్రమం. కాలాన్ని స్వాధీనం చేసుకుంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 20వ వచనంలో రాబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 25-27వ వచనం చదువుతాం. 24-20 ఏముందంటే, అప్పుడు మహాసభ కలుగును, మీరు పారిపోవుట చలికాలం వల్లైనను విశ్రాంతి దినమల్ని సంభవింపకున్నట్లు ప్రార్థన చేయండి. కారణం ఏమిటి? స్వాధీనం అని దేవుడు తండ్రి యొక్క స్వాధీనం ఉంటాయి. ప్రార్థన చేయండి. ఆ కాలాలు సంభవించకుండా ఆయన కంట్రోల్ చేస్తుంటాడు. సమాచారం 36వ వచనంలో రాబడింది. అయితే జనమును గుర్చి గడియను గుర్చి ఓహో తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరలోకమందున దూతలైనను కుమారుడైనను కాబట్టి కాల నిర్వహణ అనేది తండ్రి దేవుడికి సంబంధించింది, తీసుకొని సంబంధించింది కాదు. ఎప్పుడు ఏం జరగాలి అనేది దేవుడి యొక్క జరగాలి. ఈ కాలాల గురించి మనుషుడు ఉద్యోగంతో ఉన్నాడు. ఒకటి టైం ఎక్కువైపోయింది. మన అర్థమా? నేను చేస్తాను. నాకు అదే పని, నాకు వేరే పని లేని ఉన్నాను, పని పాటలేని ఉన్నాను. మిమ్మల్ని పనిలో మిమ్మల్ని బాధించిన పని చేయటం ఎవరు దొరుకుతుంది?
తండ్రి తన స్వాధీనంలో కాలరూపం నిర్ణయించుకుని అని చెప్పాడు. దాని 42వ అధ్యాయం వచ్చింది రాబోతుంది. దానియేలు 2:20 కాలంలో మార్చేవాడు దేవుడు. ఆయన కాలంలో మార్చుతాడు. ఏ కాలంలో ఎవరికి మార్చాలో సమాచారం ఆయనకు సంబంధించిన కాలం. దేవుడు జ్ఞానబలములు గలవాడు ఆయన కాలములను సమయములను మార్చేది ఆయన చేతిలో ఉంది కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మార్చుతాడు. కాలం సమయాల్లో మార్చేవాళ్ళను రాజును త్రోసివేసి నియమించే అధికారం ఉంది ఆయనకి. కాలాలు మార్చే 2 సంగతులు అక్కడ చెప్పేశారు. కాబట్టి అధికారం దేవుడిని, కాలం మార్చే సమాచారం దేవుని స్వాధీనంలో. కాబట్టి ఈ 2 విషయాల్లో ప్రభువైన యేసు దేవుడితో సమానం కాదు. ఈ విషయం దేవుడితో సమానం. అందువలన ప్రభువైన యేసు దేవత్వం కలిగిన వాడు. దేవత్వం కలిగిన యేసును మనకు దేవుడిగా దేవుడు నియమించలేదు. ప్రభువైన యేసు వాస్తవానికి దేవత్వం కలిగిన వాడు మాత్రమే కాదు. 3 ప్రత్యేకమైన సంగతి ఉంది అక్కడ. 3 కాలాల్లో ఆయనకి అది దేవత్వం యొక్క విశేషమైన సమాచారం. ఫిబ్రవరి 13వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని ఒక విశేషమైన సమాచారం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనే విశేషమైన సమాచారం. చదువుతా మాటలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును యుగములకు ఒకటే రీతిగా ఉండును. 3 కాలాల్లో ఒకటే రీతిగా ఉన్నాడు ప్రభువైన యేసు. వాస్తవానికి ప్రభువైన యేసు దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, క్రీస్తు దేవుడై ఉన్నాడు అనే వాస్తవం సమాచారం. నిన్న నేడు రోమీయులకు 9వ అధ్యాయం 5-6 వచనాల్లో రాబడింది. రోమా 9:5-6 వచనాల్లో బ్రహ్మం చేసేసి విశేషమైన సమాచారం చదివేస్తాం. పితరులు వీరువారు క్రీస్తు వీరిలో పుట్టాను. దేవుడయ్యుండి స్తోత్రాలుగా ఉన్నాడు. ఆమె సమాన యేసు దేవుడై ఉన్నాడు, సర్వాధికారి దేవుడై ఉన్నాడు. నేడు నిన్న నేడు నేడు 3 యుగములకు తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో రాబడింది. తీతు 2వ అధ్యాయం 13వ వచనంలో బ్రహ్మం తెలిసి విశేషమైన సమాచారం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు అది కానీ ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు మహాదేవుడు మన కాబట్టి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభువైన యేసును దేవుడు మనకు దేవునిగా నియమించలేదు. ఆ నియమించే అధికారం ఎవరిది? తండ్రి దేవుడు. అధికారం కలిగిన వాడు ఈయనకి ఏం పట్టాకైతే ఆ పట్టం వస్తుంది. కాబట్టి ప్రభువైన యేసుకు పట్ట ఏం కట్టాడు? చెప్పేశాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగానే క్రీస్తుగా నియమించేవాడు నియమించినట్టు. ఇంకో రకంగా దేవుడు ఆయన మనకు దేవుడిగా నియమించలా. క్రీస్తు ప్రభువును మనకి దేవుడు అని దేవుడు చెప్తే యేసు ప్రభు మనకి దేవుడు అని చెప్పదు. దేవత్వం కలిగిన వాడు సందేహం లేదు. కానీ మనకు దేవుడిగా నియమించబడలేదు. ఒక విశేషమైన కార్యక్రమం జరిగితే కనబడుతుంది. దేవుడై ఉండెను, నిన్న
సర్వాధికారి దేవుడైన దేవుడు ప్రత్యక్షమైనటువంటి మహాదేవుడిగా ప్రత్యక్షమైన ఈ ప్రపంచంలో నేడు నిరంతరము అకృతిగా ఉన్నాయన్ని ఆయన మనకి దేవుడుగా దేవుడు నియమించలేదు. కాబట్టి మనకి ఎలా నియమించాడు? సర్వాధికారి, సొంతమైన అధికారం కలిగిన వాడు, నిర్ణయించేది అధికారం ఆయనది. ఆయన నిర్ణయించేవాడు ఏం చేశాడు? ప్రభువుని యేసును మనకు యేసును ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. నమస్తే. మనకి దేవుడు ఒక్కడే ఆయన తండ్రి, మరి మనకు ప్రభు ఒక్కడే యేసుక్రీస్తు. కాబట్టి మనకు దేవుడు ఎవరు అనే సమస్య నీకు పరిష్కారం నీకు వచ్చిందా? ఇంకేమన్నా కావాలన్నా అది సమాధానం. అందువల్ల గ్రంథంగా ఆలోచించేది చాలా ప్రాముఖ్యం అవసరం ఉంటుంది. ఊరికే తప్పులు చెప్పుకోకుండా నమ్మకమైన వారు సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాడు నమ్మకమైన వారు. నువ్వు సత్యవాక్యాన్ని సరిగా విభజించకుండా నమ్మకత్వం లేదు మాత్రం నమ్మకమైన వాడు కాదు, నమ్మదగిన వాడు కాదు. నమ్మదగిన వాడు ఎవడు అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాడు నమ్మదగిన వాడు. అందువల్ల మనకి దేవుడు ఒక్కడే తండ్రి. ఈ తండ్రిగా క్రీస్తు మనకు దయపెట్టి దేవుడు ఎరుగని మనుషులకు భూలోకానికి అవతరించి దేవుడు ఎన్నడూ చూడకపోతే అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచెను అన్నమాట. బయలుపరిచెను అనే మాట గ్రీకులో ఎగ్జిజియో ఉన్నాయి. తెలియజేశాను, వివరించాను. కాబట్టి దేవుని యొక్క రూపును, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క వ్యవస్థను, దేవుని యొక్క సత్యాన్ని వివరించిన వాడు, పరిచయం చేసి తెలిసి తెలియజేసిన వాడు ప్రభాని యేసు. కాబట్టి యేసు దాంట్లో దేవుడినా అంటే మనం ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. తండ్రి దేవుడే మన దేవుడు. మనకు ప్రభు అన్నాడు అని యేసుక్రీస్తు. మనకు ప్రభు ఒక్కడే అని యేసుక్రీస్తు. ఈయన మన ప్రభువుగా నియమించిన వాడు తండ్రి అని దేవుడే. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించిన ఇశ్రాయేలు వంశం అంతా వీడిగా తెలుసుకోవాలి అని చెప్పని సమాచారం వివరించబడింది. ఇశ్రాయేలు వంశం అంతా మాత్రమే కాకుండా ఈ రోజున ఆత్మ సంబంధం ఇశ్రాయేల్లో కూడా అది సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే దేవుని ఎరిగి ఆయన ఆరాధన చేయాల్సిన అవసరం. దేవుడు ఆరాధన పాత్రుడు, ఆయన తండ్రిగా ఆరాధన పాత్రుడు. కాబట్టి దేవుని ఆరాధించి ఆత్మతో సత్యంతో ఆయన ఆనందింపు చేయటం అనేది క్రైస్తవ మన కర్తవ్యం ఉంటుంది. దేవుడిని కనపరచాలి, తండ్రిని కనపరచాలి కదా కుమారుడు తన తండ్రిని కనపరచును కదా. కాబట్టి మన కుమారులం అయితే తండ్రిని కనపరిచేది ఆయన ఆరాధించే కార్యక్రమంలో ఆయన కనపరిచే కార్యక్రమం ఉంది. అలా చేసి దేవుడిని ఆరాధించి కనపరిచి ఆయన బిడ్డలకు మన జీవితం కొనసాగించి ఆయన కోప్పడినప్పుడు ఆయన శిక్షించినప్పుడు అంగీకరించి లోబడి జీవితం పరిశుద్ధతలో కొనసాగించినట్టుగా దేవుడి తరఫున మనం నడిపించేదాకా ప్రార్థన చేసుకుంటే పరలోకమందున్న మా ప్రియ తండ్రి పరిశుద్ధ దేవా మీకు ఇస్తారు. సకలములో రాజేయుడి అక్షయులు అదృశ్యులు అద్వితీయులు మీకు ఇస్తారు. శ్రీమంతుడా అద్వితీయ సర్వాధిపతి ఇంతకాలంలో మీ ప్రత్యక్షలో కనపడుతుంటారు. రాజులకు రాజులు ప్రభులకు ప్రభులైండి సమీపింపరాని తెలుసులో తమరు మాత్రమే వేషించు అమృతంగా వాళ్ళు తెలుస్తారు. మనుషులు ఎవడు మిమ్మల్ని చూడలేదు, నేరడు మీకు చూడడంత మాత్రం మీ దేవుడిని మాత్రం కాదు. మిమ్మల్ని గురించిన వాస్తవాలు మాకు లోకంలో ఎక్కడ చూసినా మిమ్మల్ని గురించిన వాస్తవాలు పెట్టి మీరు ఉన్నారని, మిమ్మల్ని తెలుసుకోకపోవటం నేరమని, నిరుత్తరమై ఉంటాము అని మీకు అందరూ తెలియజేసిన దాన్ని బట్టి తీసుకోవాలి. మిమ్మల్ని తెలుసుకొని మీ అందు విశ్వాసం ఉంచి మీ కృపలో నిలిచి మీ కుమారుని క్రీస్తుని మీరు చేసిన నిబంధన ప్రకారం మా బ్రతుకు కొనసాగించాడు కనుకరించవలసిందని, చేరువచ్చిన పిల్లలైన వారిని కనిపించవలసిందని మా ప్రభుత్వ క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి.